కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్కు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ అభిషేక్ శర్మను తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించింది. దీంతో భారత శిబిరంలో కొంత ఆందోళన నెలకొన్నా మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ శివాలెత్తిపోయాడు. పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 4లు, 6లతో చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 10 4లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 88 పరుగులు ఉన్న చోట ఇషాన్ కిషాన్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఓవైపు పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్న ఆచితూచి ఆడుతూ సింగిల్స్ తో పరుగులు రాబట్టారు. తిలక్ వర్మ 25 పరుగులు, సూర్యకుమార్ 32 పరుగులు చేశారు. ఇక చివర్లో శివన్ దూబే 3 4లు, 1 6తో 27 పరుగులు చేశాడు. రింకు సింగ్ 6, 4 కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు రాబట్టారు. దీంతో భారత్ 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆయూబ్కి 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. ఫస్ట్ ఓవర్లోనే పాండ్యా పాక్ ఓపెనర్ను కుప్పకూల్చాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాకిస్తాన్ వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో బూమ్రా వేసిన బంతికి మరో ఓపెన్ సామ్ అవుట్ అయ్యాడు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? కొలంబోలో జరుగుతున్నటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో మొదట టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ అదే హవా అని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి 5 స్పిన్నర్లు ఈరోజు భారత బ్యాట్స్మెన్ని కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియం చాలా దేశంలోనే కొంత పెద్ద స్టేడియం. అక్కడ 6 బౌండరీకి కూడా చేయడానికి ఇండియాకి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ కొంత తడబడినట్టు కూడా మనం చూసాం. ఇంకా స్పిన్నర్లు కూడా చాలా బంతిని స్వింగ్ చేయడంతో మనకు ఓపెనర్గా అభిషేక్ శర్మ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి క్రికెట్ అభిమానులకు ఓపెనర్గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. నేరుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మతో పాటు ఇషాన్ కిషాన్ కింగ్ మేకర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు 77 పరుగులు చేశాడు. సునాయాసంగా కూడా కొంత బాల్ ఎంత స్వింగ్ వచ్చినా, ఎంత టఫ్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని మరి బౌండరీలు బాదాడు ఇషాన్ కిషాన్. ఇంకా తిలక్ వర్మ చేశాడు. తర్వాత కెప్టెన్ ఇన్నింగ్స్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ కూడా కొంతమేరకు పరుగులను రాయించడానికి ప్రయత్నం చేశాడు. ఇక మరోవైపు చివర్లో శివం దూబే కూడా పరుగులు రానియడానికి కొంత ప్రయత్నం చేశారు. మొత్తానికైతే నిర్ణీత 20 ఓవర్లకు గాను 175 7 వికెట్ల నష్టానికి ఇండియా టీం చేసింది. దాన్ని 176 టార్గెట్తో పాకిస్తాన్ బరిలోకి దిగడంతో కాసేపు క్రితమే ఓపెనర్గా అటు మనకి ఎక్కువగా స్పిన్కే అవకాశం ఉన్నటువంటి ఈ పిచ్లో స్పీడ్ బౌలర్ కూడా పేసర్లు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నారు. అందులో చూడొచ్చు హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లోనే 1 వికెట్ తీసుకున్నాడు. తర్వాత బూమ్రా ఎల్బీడబ్ల్యూ ఓపెనర్గా వచ్చినటువంటి 2 వికెట్ కోల్పోయారు. కాసేపు క్రితమే 3వ వికెట్ కూడా కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే మొదటగా వచ్చినటువంటి ఓపెనర్లు మొత్తం కూడా అవుట్ అవ్వడంతో కొంత స్ట్రెస్ తగ్గుద్ది. టీమిండియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ వచ్చే బౌలర్స్కి కొంత స్ట్రెస్ తగ్గుద్ది. ఆడుతూ పాడుతూ ఈ యొక్క మ్యాచ్ని ఆడతారు. ఎందుకంటే ఆ స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. అరుపులతో కానీ కేకలతో మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది స్టేడియం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అన్ని మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ కొంత వేరుంటుంది. ఎక్కువగా ఆతృతగా చూస్తుంటారు, ఆసక్తిగా చూస్తుంటారు. ఎక్కువగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చూస్తుంటారు. కాబట్టి మొత్తం టీమిండియా మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలంటే కూడా చూస్తున్నారు. ఇప్పటికీ మనకి ఇంకా కూడా స్కోర్ అప్డేట్స్ కనుక చూస్తుంటే మనకి 14 స్కోర్ ఉంది. 3 వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్ నడుస్తుంది. ఇందులో కూడా మనకి హార్దిక్ పాండ్యా మళ్ళీ ఓవర్ వస్తున్నాడు. అంటే ఇంకా స్పిన్నర్ల హవా ఉంది. స్పిన్నర్లు ఇంకా చాలా చక్కగా బాల్ స్వింగ్ ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్కి వచ్చాడు. కాబట్టి వరుణ్ చక్రవర్తి మనం ఏషియా కప్లో చూసాం. మొన్న జరిగినటువంటి రీసెంట్గా ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచెస్లో చూసాం. వికెట్లు తీసినటువంటి వరుణ్ చక్రవర్తి కూడా టాప్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తితో తోడు అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇట్లా స్పిన్నర్లు కూడా ఇంకా స్వింగ్ చేసే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మెయిన్ టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా కుప్పకూలిపోయారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజెంట్ మనకి బాబర్ అజమ్, తర్వాత ఉమర్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. ఇంకా మనకి మొదటగా అయితే ఇండియా టీంలో అభిషేక్ శర్మ కనుక స్టాండ్ అయ్యి ఉంటే ఇంకా స్కోరు ఇంకా ఎక్కువగా ఉండేది. దాదాపు 200 పైగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆయన డక్అవుట్ అవడంతో పాటు వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ కూడా కొంత కట్టడి చేసి కొంత బాల్స్ని ఎక్కువగా
వారు ఆడుతూ ఎక్కువ బౌండరీలు చేయలేకపోయారు. ఎక్కువగా 2 రన్స్కి 3 రన్స్కి ఎక్కువగా ఛాయిస్ ఉండేది. ఆ పిచ్ అలా ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ కూడా 160 పైగా కూడా స్కోర్ చేయలేదు ఆ పిచ్ పైన. సో అట్లా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా స్పిన్నర్లకి అవకాశం ఉంటుంది కాబట్టి, ఫ్లాట్ ఉంటుంది కాబట్టి ఇంత స్కోర్ చేయడం కూడా మంచిదే అంటూ కూడా క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. సో క్రికెట్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. ఇంతటి స్కోర్ను కూడా పాకిస్తాన్ టీము దీన్ని లక్ష్య ఛేదన అంటే టార్గెట్ను రీచ్ అవ్వలేకపోవచ్చు కూడా చెప్తున్నారు. కాబట్టి సో మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు మాత్రం పూర్తిగా ఇండియా బౌలర్లు కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇంకా కూడా చూడవచ్చు, 3వ ఓవర్ పూర్తిగా వస్తున్న 20 ఓవర్లుగా దగ్గరలోనే ఆగారు. సో ఏది ఏమైనప్పటికీ మరికొద్ది సేపట్లో ఇంకా పూర్తి ఫలితం రానున్నది. ఎందుకంటే పూర్తి రిజల్ట్ కూడా రావాలి, 20 ఓవర్లు ఉన్నది కాబట్టి. సో ప్రజెంట్ అయితే 3 వికెట్లు నష్టానికి 3 వికెట్లు కోల్పోయి 21 పరుగుల దగ్గర పాకిస్తాన్ ఉన్నది. సో ఈ ఇండియా టీం మాత్రం చూడొచ్చు, మనకి చాలా తక్కువ స్కోర్ చేశారు. ఈసారి చివరిగా వచ్చినటువంటి రింకు సింగ్ కూడా బౌండరీలు బాధేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ఓవర్లు లేవు. సో అప్పటికే అక్కడ శివం దూబే కూడా ఒక రన్అట్ అయిపోయాడు. సో మొత్తానికైతే 175 పరుగులు 7 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లకు గాను టీమిండియా చేసింది. సో దాన్ని ఛేదనకు దిగినటువంటి పాకిస్తాన్ మాత్రం ఆ పరుగుల లక్ష్యానికి ఎట్లా ప్రయత్నం చేస్తుంది, ఎట్లా లక్ష్య ఛేదనకు చేరుకుంటున్నది అయితే వేచి చూడాల్సింది. శ్రవంతి, మున్సిపాలిటీలో చైర్మన్, మేయర్ ఎన్నిక రేపే జరగనుంది. హంగ్ వచ్చిన చోట ఎవరు పీఠం ఎక్కుతారనేది ఆసక్తికరంగా మారింది. బలాబలాలపై పార్టీలు అంచనా వేసుకుంటూ కలిసొచ్చే వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఇక రేపు ఇండిపెండెంట్లే కీలకం కానున్నారు. కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం బీజేపీకి దక్కుతుందా, హస్తగతం కానుందా అనేది ఆసక్తి నెలకొంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పీఠమెక్కేదెవరనేది రేపు తేలిపోనుంది. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. క్యాంపు రాజకీయాలకు వెళ్లిన వారంతా నేరుగా రేపటి ప్రమాణ స్వీకారానికి రానున్నారు. ఆ తర్వాత మేయర్, చైర్మన్ ఎన్నికలో పాల్గొననున్నారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. అన్ని పార్టీలు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సహా మేయర్ పీఠంపై కన్నేశాయి. ఇండిపెండెంట్లను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. రేపటి ఎన్నికల్లో మేయర్ పీఠంపై కూర్చునేదెవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు కాగా ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. బీజేపీకి అత్యధికంగా 30 సీట్లు వచ్చాయి. మేయర్ పీఠం దక్కాలంటే మరో 5 సీట్లు అవసరం. దీంతో 4 ఇండిపెండెంట్లను తిప్పుకుంది కమలం పార్టీ. ఎక్స్ ఆఫీషియేతో కలిపి కమలం బలం 34కు చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ దేరన్నారు మంత్రి పొన్నం. బీజేపీలాగే కాంగ్రెస్ కు వ్యూహాలు ఉన్నాయని చెప్పారు. తాము మేయర్ రేసులో ఉన్నామని చెప్పారు. అందర్నీ కలుపుకుని కార్పొరేషన్ ను దక్కించుకుంటామన్నారు. ఏమి జరుగుతుందో రేపు చూసుకుందామన్నారు పొన్నం. జిల్లాలో మరో మున్సిపాలిటీ జగిత్యాలలో సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఇటు మెట్పల్లి చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 26 వార్డుల్లో 10 వార్డులు బీజేపీ గెలిచింది. మెట్పల్లి చైర్మన్ దక్కాలంటే మరో 4 మద్దతు అవసరం. స్వతంత్రులతో ఆ పార్టీ మంతనాలు జరుపుతోంది. రాయకల్, జమ్మికుంటలోనూ హంగు కొనసాగుతోంది. ఎవరు చైర్మన్ పదవులు దక్కించుకుంటారో రేపు తేలనుంది. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎంఐఎంతో కలిసి మ్యాజిక్ ఫిగర్ కూడగట్టుకుంది హస్తం పార్టీ. గెలిచిన ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ శిబిరంలో చేరారు. మేయర్ అభ్యర్థిని రేపు ఉదయం ప్రకటించనున్నారు. కామారెడ్డి, బోధన్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. నిజామాబాద్ ఎంఐఎం క్యాంపు నుంచి 3 జంప్ అయ్యారు. కామారెడ్డి కాంగ్రెస్ లో 4 బీఆర్ఎస్ సభ్యులు చేరారు. మెదక్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. హంగ ఏర్పడ్డ చోట్ల జోరుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. స్వతంత్రులతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం ఎవరికి దక్కింది, ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కించుకున్నాయో రేపు తేలనుంది. గెలుపోటములను తాను సమానంగా స్వీకరిస్తానన్నారు సీఎం. నేనే రాజు, నేనే మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. మున్సిపల్ శాఖ తన దగ్గరే ఉందని, ఫలితాల్లో ఏం జరిగినా తానే బాధ్యత తీసుకుంటానని చెప్పానన్నారు. ప్రతి లంబాడా గ్రామానికి బీటీ రోడ్డు వేస్తామన్నారు ముఖ్యమంత్రి. చదువు ఒక్కటే భవిష్యత్తును మార్చే ఆయుధమని చెప్పారు ముఖ్యమంత్రి. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు సీఎం.
లంబాడాల కోసం రాష్ట్రంలో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారా భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఫారెస్ట్ ఏరియాలో సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేస్తామన్నారు. 20 ఎకరాల్లో నిర్మించి వచ్చే ఏడాది అక్కడే ఉత్సవాలు జరుపుతామన్నారు సీఎం రేవంత్. 27 ఫిబ్రవరి 15 తారీఖు నాడు సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం. లక్షలాది మంది గిరిజనులను ఆ రోజు అక్కడికి పిలుద్దాం. దానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. దేశంలో ఎక్కడి నుంచైనా గిరిజన సోదరులు సేవాలాల్ మహారాజును దర్శించుకోవాలంటే మా అచ్చంపేటకు రావాల్సిందే. రాష్ట్రంలోని అన్ని లంబాడా తండాలకు బీటీ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక నుంచి రోడ్లు లేని ఏ తండా ఉండొద్దని చెప్పారు. గిరిజన గ్రామ పంచాయతీలకు సొంత బిల్డింగ్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడా యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్నదే తన ఆలోచన అని తెలిపారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎస్సీలు 17% ఉంటే ప్రజా సర్కార్లో 30% భాగస్వామ్యం ఉందన్నారు. నేనే రాజు నేనే మంత్రి కామెంట్స్ను వక్రీకరించారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటానని చెప్పానని తెలిపారు. గ్రూప్ 1లో 87% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులే ఉన్నారని చెప్పారు సీఎం. 2-3 రోజుల నుంచి నేనే రాజు నేనే మంత్రి అని రాస్తారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నోకులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడూ నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. చదువే మీ భవిష్యత్తును మార్చుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పుడున్న పేదలంతా చదువు లేకనే పేదరికంలో బతుకుతున్నారని చెప్పారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరన్నారు. చదువు లేకపోతే వెనుకబాటుతనం ఉంటుందన్నారు సీఎం రేవంత్. చదువే మీ భవిష్యత్తును మారుస్తుంది. చదువే మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నిన్నగాక మొన్న నా ప్రభుత్వం చేసిన సిపెక్ సర్వే, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. సర్వేలో పేదరికం కనిపించిన వాళ్ళకు భూమి లేక పేదరికం రాలే, చదువు లేక పేదలుగా మిగిలిపోయారు. గ్లోబల్ టెక్ బయో రంగంలో తెలంగాణను పవర్ హౌస్గా తీర్చిదిద్దేందుకు బయో ఏషియా 2026 సదస్సును హైదరాబాద్లో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది. ప్రధానంగా హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ చేస్తూ ఉండగా సుమారు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నారు. సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. మధురలో బట్టి దంపతులు పూజలు చేస్తే మంచిర్యాల వేలాలగట్టు మల్లన్న ఆలయంలో వివేక్ దంపతులు పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మదిరాలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పేరిట డిప్యూటీ సీఎం బట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదిరా మృత్యుంజయ స్వామి సన్నిధిలో గోత్రనామాలతో అర్చన జరిపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు వివేక్, సరోజా దంపతులు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఆలయం దగ్గర రోడ్డు నిర్మాణ పనుల కోసం ఫారెస్ట్ పర్మిషన్స్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్. ఇక్కడ ఏది చేసినా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. చాలాసార్లు ఈ గట్టు మల్లన్న ఆలయం ఇది రిజర్వ్ ఫారెస్ట్లో వస్తుంది. అందు గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు రావాలంటే చాలా కష్టంగా ఉంది. మళ్ళీ కూడా పోయిన సంవత్సరము కలెక్టరు, డిఎఫ్ఓ అందరినీ పిలిపించి ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏదైతే భక్తులకు కల్పించాలో
అది కల్పించడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా కూసుమంచిలోని గణపేశ్వర ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలపై మహాశివుడి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి. భక్తి శ్రద్ధలతో శివయ్యను కోరే కోరికలన్నీ ఆ మహాశివుడు తీరుస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు మాట్లాడే నా కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండే విధంగా ఆ శివుడు ఈ శివరాత్రి దినాన ప్రతి ఒక్కరిని పూజించాలని, నా రైతన్నలు, నా ఆడబిడ్డలు, నా యువత చల్లగా ఉండే విధంగా ఆ శివుడు ఈ సంవత్సరం చూస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్గొండ జిల్లా పానకల పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రం ఈ ఆలయాలకు యునెస్కో గుర్తింపు ఇవ్వాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మంచిరేవులలోని మచిలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహాశివరాత్రి సందర్భంగా సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆనవాయితీగా మచిలేశ్వర స్వామిని దర్శించుకుంటున్నానని చెప్పారు పీసీసీ చీఫ్. లోక్సభలో రాహుల్ గాంధీ ట్రేడ్ డీల్పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు కేంద్ర మంత్రులు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. యువత జీవితంలో డిగ్రీల కంటే నైపుణ్యమే చాలా ముఖ్యమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉండాలంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లే అనిపిస్తుందన్నారు యూపీ సీఎం యోగి. బంగ్లాదేశ్ నూతన ప్రధాని ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లనున్నారు. లోక్సభలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ ట్రేడ్ డీల్పై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. యూపీఏ 10 ఏళ్ల హయాంలో కంటే తాము మోదీ హయాంలో 15 రెట్ల కంటే ఎక్కువ ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రైతుల బడ్జెట్ను 26,000 కోట్ల నుండి 1,09,000 కోట్లకు పెంచామని చెప్పారు. हमने आपसे 15 गुना ज्यादा अनाज एमएसपी पर किसानों से खरीदने का काम किया. आपके समय में किसानों का बजट मात्र 26,000 करोड़ था और मोदी जी के समय में किसानों का बजट 26,000 करोड़ से बढ़ाकर 1,29,000 करोड़ करने का काम नरेंद्र मोदी जी ने किया. ప్రధాని మోదీ దార్శనికతతో దేశం డిజిటల్ ఇండియాగా విస్తరిస్తోందన్నారు అమిత్ షా. ప్రపంచంలోని డిజిటల్ లావాదేవీలు సగం భారతదేశంలోనే జరుగుతున్నాయని చెప్పారు. ఇదంతా కేవలం 11-12 ఏళ్ల వ్యవధిలో మార్పు వచ్చిందన్నారు. ఇవాళ అదే డిజిటల్ ఇండియా పేదలకు తక్కువ ధరలకే ధాన్యాన్ని అందించే రంగంలోకి అడుగు పెడుతోందన్నారు. नरेंद्र मोदी जी के नेतृत्व में दुनिया के आधे डिजिटल ट्रांजैक्शन भारत में हो रहे हैं. ये परिवर्तन केवल 11-12 साल के अंतराल के अंदर आया है और आज वही डिजिटल इंडिया गरीबों को सस्ता अनाज देने के क्षेत्र में पदार्पण कर रहा है. యువత జీవితంలో డిగ్రీల కంటే నైపుణ్యాలు చాలా ముఖ్యమన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర బడ్జెట్లో స్కిల్స్ సెంటర్స్ ఏర్పాటు, తయారీ, ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించారని చెప్పారు. భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ సిఐఐ ఒరిస్సాలోని సంబల్పూర్లో మొట్టమొదటి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. कई सारे सेक्टर के बारे में सीआईआई ने यहाँ मल्टी सेक्टर स्किल सेंटर बनाएगा, कैरियर काउंसलिंग सेंटर भी बनाएगा और एजुकेशन टू एंटरप्रेन्योरशिप की लाउंज भी बनाएगा. ये सब के कारण मेरे संबलपुर की नौजवानों की हुनर की रिकॉग्निशन होगी. పరిశుభ్రతపై శ్రద్ధ చూపడం ప్రజల బాధ్యత అన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఢిల్లీలో ప్రస్తుతం పొల్యూషన్ వల్ల జనం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దేశ రాజధానిలో ఉండడం అంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లే అనిపిస్తుందన్నారు. యూపీలో అద్భుతమైన వాతావరణం ఉందన్నారు సీఎం యోగి. पिछली सरकारें बेईमानी करती थी, इसलिए बीमारियां आती थी. हम लोगों ने बेईमानी को रोका है और बीमारी को पूरी तरह समाप्त कर दिया है. अब इंसेफ्लाइटिस जैसी बीमारी नहीं आती है. लेकिन जनता का दायित्व है शुद्धता और स्वच्छता पे ध्यान दें.
బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెళ్లనున్నారు. 17న ఢాకాలో కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ భారత్ కు ఆహ్వానం అందింది. వాస్తవానికి తారిక్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత పర్యటనకు వస్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు మెక్రాన్. మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శివుడికి అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. శివుడికి అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాగారం కోసం భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఆలయాలన్నీ హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో మారుమ్రోగాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సద్గురు జగ్గి వాసుదేవ్ సమక్షంలో నిర్వహించిన ధ్యానలింగం కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆధ్యాత్మిక వేడుకలు అంబరాన్నంటాయి. ప్రముఖులు హాజరై భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. రకరకాల పుష్పాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మల్లన్న కళ్యాణం చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. శివరాత్రి సందర్భంగా ఒరిస్సాలోని పూరి బీచ్ లో సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది. సైకత ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ 17,000 రుద్రాక్షలు, 500 శివలింగాలతో మహాదేవుడి ప్రతిరూపం తయారు చేశాడు. పరమశివుడి ప్రతిరూపాన్ని చూసేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గుజరాత్లోని జూనాగఢ్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగాయి. ప్రఖ్యాత భావనాథ్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మినీ కుంభమేళాగా పిలిచే జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఏటా వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు పంచదశనం ఆహ్వాన్ అఖాడా అధిపతి భరద్వాజ్ గిరి. యూపీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పోటెత్తారు. కాశీతో పాటు వారణాసిలోని శివాలయాలన్నీ శివోహం ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమోగాయి. దేశ నలుమూలల నుంచి కాశీకి భక్తులు తరలివచ్చారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంతో పాటు వివిధ శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఇక్కడి శివలింగం 12 జ్యోతిర్లింగాలతో ఒకటి కావడంతో భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మొత్తంగా మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి.